రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత నారా చంద్రబాబును రాజమండ్రి జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. సిబిఎన్కు హాని తలపెట్టేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయనే అనుమానాలు బలపడుతున్నాయన్నారు. జైల్లో విపరీతంగా దోమలు కుడుతున్నాయని చెప్పినా పట్టించుకోవడం లేదని, ఇటీవల రిమాండ్ ఖైదీ సత్యనారాయణ డెంగీ బారిన పడి చనిపోయాడని, బాబు గారికి ఇలాగే చేయాలని కుట్ర చేస్తున్నారని ట్విట్టర్లో లోకేష్ ఆరోపించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబును రాజమండ్రి జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. సిబిఎన్కు హాని తలపెట్టేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని అనుమానాలు బలపడుతున్నాయన్నారు. జైల్లో విపరీతంగా దోమలు కుడుతున్నాయని చెప్పినా పట్టించుకోవడం లేదని, ఇటీవల రిమాండ్ ఖైదీ సత్యనారాయణ డెంగీ బారిన పడి చనిపోయాడని, బాబుగారికి ఇలాగే చేయాలని కుట్ర చేస్తున్నారని ట్విట్టర్లో లోకేష్ ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ ఫోన్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మోహన్, రమాదేవి ఏదైతే ట్విట్టర్లో లోకేష్ చెప్పినట్లుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి చంద్రబాబు ఈ రోజుకి నేటికి 11 రోజులు 11వ రోజు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా చంద్రబాబు రాజమండ్రి జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని ఒక సంచలనమైన ఆరోపణలు నారా లోకేష్ చేశారు ట్విట్టర్ వేదికగా. ఇక చంద్రబాబు నాయుడికి హాని తలపెట్టేలా ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్య అలాగే ఉందని చెప్పేసి ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ఈ రకంగానే మనం గతంలో చెప్పినట్లుగా భువనేశ్వరి చెప్పినట్లు, అలాగే మన యనమల రామకృష్ణ ఇద్దరు కూడా మీడియాతో ములాఖాత్కి వెళ్లి చంద్రబాబు దగ్గరికి వెళ్లి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ చెప్పినట్లుగా ఆయనకి లోపల సరైన భద్రత లేదు, సరైన ఫెసిలిటీస్ లేవు అని చెప్పేసి సరే అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు, ఇదంతా కూడా కావాలని కక్షపూరితంగానే చేస్తున్నారని చెప్పేసి లోకేష్ చేసిన వాదనలకు బలం చేకూరుతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి పక్కా సాక్ష్యాలతో ఆయన చేసినటువంటి ట్వీట్ ధవళేశ్వరానికి చెందినటువంటి ఒక రిమాండ్ ఖైదీ శిక్ష అనుభవిస్తున్నటువంటి సత్యనారాయణ అనే ఖైదీకి ఈ డెంగ్యూ ఫీవర్ తో అతను మృతి చెందినట్లుగా జైలు అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఏదైతే చంద్రబాబు భద్రతపై పూర్తిగా అనుమానాలు రేకెత్తుతున్నాయని చెప్పేసి లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాగే దోమలు ఎక్కువ ఉన్నాయనేది గతంలో మన ఏదైతే యనమల రామకృష్ణుడు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈ దోమలతో డెంగ్యూ వస్తుంది, వ్యాపించింది. పూర్తిగా సెంట్రల్ జైల్లో ఇంకెంతమందికి ఖైదీలకు ఉన్నాయో అది పొరపాటున చంద్రబాబు నాయుడికి ఈ రకమైన కక్షపూరితంగా ఇటువంటి కుట్ర చేస్తున్నారని చెప్పేసి ఇదంతా కూడా సైకో పాలన, సైకో కుట్రగా అభివర్ణిస్తూ లోకేష్ ట్వీట్ చేశారు. రమాదేవి. రైట్ మోహన్, థ్యాంక్ యూ.